రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే యూరియా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని ఎన్జిఓస్ కాలనీలోని నరసింహయ్య భవన్లో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కుమార్ రాజశేఖర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గించాలనే ఉద్దేశంతో యూరియా సరఫరాను తగ్గించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 1500 గ్రాంటు వస్తాదనే ఆశతో రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తామని కేంద్రంకు హామీ ఇచ్చారని, అందుకే రాష్ట్రంలో అవసరమైన ఇండెంట్ పెట్టకుండా ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. వచ్చిన అరకొర యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీ ద్వారా కాకుండా అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు. పంటలకు అవసరమైన రసాయనిక ఎరువులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎక్కడైతే రైతులకు యూరియా అవసరం ఉందో అక్కడ రైతు సేవా కేంద్రాల ద్వారా గాని, సొసైటీల ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. అది సాధ్యమయ్యేటువంటి కాదు. ఇప్పటికే గత సంవత్సరం గిట్టుబాటు ధరలు లేక ప్రకృతితో పోరాడి ఆ రైతులు అనేక విధాలుగా నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండోది రైతు బంధు పథకం ప్రకటించారు. చాలా అత్యాశగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎన్నికల ముందేమో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన ఆ ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తే కేంద్రాన్ని కలుపుకొని ఇస్తామని చెప్పడం ఒక భావం. దాదాపు 6 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నామని ప్రకటించారు. ఈరోజు గ్రామాల్లోకి రండి, గ్రామాల్లో మీ నాయకులు, మీ ప్రతినిధులు ఉన్నారు కదా. ప్రతి మండలంలో ఏ మండలంలో పెట్టుకున్నా 300-400 మంది రైతులకు ఈ రైతు బంధు పథకం వర్తింప చేయలేదు. కారణం అనేక కారణాలు చెప్తున్నారు. బ్యాంకు లింకేజ్ కాలేదనో, లేకపోతే ఆన్లైన్ కాలేదనో, ఏదో వివిధ రకాల కారణాలు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు? అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ సరిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అందువల్ల రైతులు ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇస్తున్నట్టే ఒకవేళ బడ్జెట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది అనేటువంటిది. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ప్రధానంగా మన జిల్లాలో చూస్తే 1 ఎకరాకు నీళ్లు పారినటువంటి మండలం ఏదైనా ఉంటే బేతంచెర్ల మండలం. భూపల్లి చెరువు రిజర్వాయర్ గా మార్చి అందరినీ నుంచి నీళ్లు ఇవ్వండి. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 15 గ్రామాలు దీనివల్ల నీటి వల్ల ఉపయోగపడే సాగునీరు, తాగునీరు అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల వీటిపైన ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలా, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. అయితే యూరియా కోసం అవకాశం తీసుకునే కొద్ది యూరియాను కూడా అధికార పార్టీ నాయకులు మళ్లిస్తూ ఉన్నారు. ఇటీవల నంద్యాలలో అట్లాంటి ఘటన జరిగింది. మార్క్సెట్ ఆఫీస్ నుంచి బయలుదేరిన యూరియా లారీ మండల కేంద్రాన్ని చేరకుండా ఎక్కడ దారి మళ్ళీ మోచలు దించేశారు. ఇదేం చూద్దాం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా ఇదొక్క చోట చాలా చోట్ల ఈ రకంగా యూరియా దొంగతనాన్ని అది అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అధికారం ఇచ్చిన రైతుల మేలు కోసం, వీటి స్వార్థం కోసం అని చెప్పేసి రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. అట్లే ఈ సంవత్సరం 2024 ఖరీఫ్లో ఉన్నటువంటి మామిడి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ అన్ని పంటలు భారీ పత్రులు రైతులు ఇబ్బందుల్లో ఉంటే రైతులు ఆదుకునేందుకు ప్రభుత్వం మేము ముందుకు వస్తాం, సాయం చేస్తా ఉన్నారు. బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో 1-2 చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ నంద్యాల జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించారు. మేము అడుగుతున్నాం ఈ మంత్రి గారు ఫరూక్ గారిని, ఆఫీసు జనార్దన్ రెడ్డి గారిని, మీకు రైతు బాధలు పట్టవాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇంకా ఇప్పటికీ పొగాకు రైతుల దగ్గర ఉంది, ఎందుకని కొనుగోలు చేయరు? అంటే రైతుల ఓటు మాత్రం మీకు కావాలా? రైతు బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం. అట్లే సోలార్ కంపెనీకి ఈ ప్రభుత్వం 1000 ఎకరాల భూములు అడ్డగోలుగా ఇస్తూ ఉంది. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, కడప, మొత్తం రాయలసీమ అన్ని జిల్లాల్లో సోలార్ కంపెనీ భూములు కట్టబెడుతుంది. ఈ రకమైన విధానం మానుకోండి. మన నంద్యాల జిల్లా పాండ్యం మండలం పిన్నాపురంలో భూమికో కంపెనీకి 8,000 ఎకరాల భూములు ఇస్తూ ఉంది. ఆ గ్రామంలో పుట్టిపోయిన రైతులు ఏం కావాలి, వ్యవసాయ కూలీలు ఏం కావాలి, పేదలు ఏం కావాలి, వాళ్ళ బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం. అట్లే మరొక ముఖ్యమైన సమస్య, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు రీసర్వే చేశారు. ఆ రీసర్వేలు అనేక తప్పులు తగ్గుతాయి జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన ఒక్క మంచి పని జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2 మాత్రం తీసేశారు.